అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 16వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. స్తంభ దీపదాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతం. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చెయ్యని వారు కల్పాంతం వరకు నరకమొందును. కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూల దానం చెయ్యువారు జన్మాంతరమందు వాస్తవంగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరి సన్నిధిలో వెలిగించిన వారు పాపాలను పోగొట్టుకును, వైకుంఠానికి పోవును. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు సంతానమును కోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చెయ్యవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానం కలుగునని భావం. కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చెయ్యువానికి సంతాన విచ్ఛేదం ఉండదు, రోగము ఉండదు, దుర్మరణం ఉండదు. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువారు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి కలిగని పుణ్యం చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పౌర్ణమి రోజున స్తంభదీపమును చూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వల్లే నశించును. కార్తీకమందు స్తంభమును సమర్పించిన వారు నరకం నుండి విడుదలవును. స్తంభ దీపమును సాలి ధాన్యము, వ్రీహి ధాన్యము, నువ్వులు ఉంచి దీపం పెట్టవలెను. శిలతో కాని కర్రతో కాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపం పెట్టువారు హరికి ప్రియులగును. ఈ స్తంభ విషయమై ఒక పూర్వకథ కలదు, చెప్తాను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు. అందొక విష్ణాలయం కలదు. ఆ ఆలయం చుట్టూ వనముండెను. కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువుని షోడశోపచార పూజతో మాసమంతయు పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరి ద్వారములందు దీపమాలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినండి. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువారు వైకుంఠలోక వాసియగును. కాబట్టి మనం ఆలయమున స్తంభ దీపమును పెట్టుదాము. ఈ దినము కార్తీక పౌర్ణమి అయి ఉన్నది. ఈ దినము సాయంకాలం స్తంభ దీపదానం హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పౌర్ణమి నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టు వారి పాపములు నశించి వైకుంఠలోకమునకు పొందుదురు. వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుటయందు ప్రయత్నం చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూచిరి. కార్తీక వ్రత సమాహుత్సులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు శాలి వ్రీహితుల సమేతంగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరి కథను చెప్పుకొనుచుండ్రి. కథ చెప్పుకొనుచుండగా దేవాలయం ఎదుట చటచట అనే శబ్దములు కలిగి స్తంభదీపం నశించి అందరూ చూస్తుండగానే ఆ స్థానం అంతయు పగిలి భూమి యందు పడెను. అందుండి దేహము ధరించిన ఒక పురుషుడు బయటపడెను. అంతా మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది. అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుణ్ణి చూచి ఇట్లనిది. ఓయి, నీవెవ్వరువు? ఏ దోషము చేత మొద్దుగానున్నావు? ఆ విషయం నంతయు త్వరగా చెప్పుము అని అన్నారు. రాజా వారిట్లు అడుగగా అతను వారికి దండ ప్రణామం ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పసాగెను. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడును, రాజ్యమును పాలించువాడును. ధనము, గుర్రములు, ఏనుగు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడినై దుష్టవర్తన గలవాడినైతిని. నేను వేద శాస్త్రములను చదవలేదు, హరి చరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోవలేదు, స్వల్పమైనను దానం చెయ్యలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చెయ్యలేదు. నిత్యం నేను ఉన్నతాసనమునందు కూర్చొని వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకామములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండి నియోగించి వారికి అభిముఖంగా పాదములను చాచియుండువాడును. వారికి ఎన్నడూను ఎదుర్కొని నమస్కారాలు చెయ్యలేదు, వారి ఇష్టార్థములను ఇవ్వలేదు, సర్వకాలమందు వారికి ఎన్నడూను ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారాదత్తం చేసి తరువాత ధనం ఇచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సత్సాభవ సంపన్నులు వచ్చి రాజును కనుక
నన్ను యాచించువారు అప్పుడే సరే ఇచ్చదనని చెప్పుటియే గాని ఇచ్చుటలేదు. నిత్యం బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొని స్వకార్యములు చేసుకునేవాడును. మరలా వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండేవాడును. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి 52,000 మారులు కుక్కగా జన్మించితిని. అనంతరం 10,000 మారులు కాకిగా పుట్టితిని. ఆవల 10,000 మారులు తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మారులు పురుగుగా ఉండి మలాసిని అయి ఉంటిని. ఆ తరువాత 1,000,000 మారులు వృక్షంగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థాణువుగా కాలం గడుపుచూ ఉంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగింది. దీనికి కారణం నాకు తెలియదు కావున సర్వభూతాదయవంతులగు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగింది. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలం యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది, రాతికి కొయ్యకు కూడా మోక్షం ఇచ్చినది. అందును ఈ పౌర్ణమి సమస్త పాతకములను నశింపచేయును. ఈ పౌర్ణమి అందును స్తంభ దీపం చాలా సుఖప్రదం. కార్తీక పౌర్ణమి నాడు పరులచే ఉంచబడిన దీపముల వలన ఎండిన మొద్దుముక్తి నొందెను. మొద్దైనను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపం నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షం అందించబడింది. ఇట్లు వాదమును చెయ్యువారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియే: జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షం కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును? మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగును? ఈ సర్వమును నాకు చెప్పుడు. ఆయనిట్లు అడుగుగా మునీశ్వరులు అంగీరసము విని వానికి సమాధానం చెప్పమని నియోగించిరి. ఆయన వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను. కార్తీక పురాణం 16వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో కార్తీక పురాణం యొక్క 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.